హాయ్ అండి. వెల్కమ్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో మనం పండుమిర్చి టమాటో నిల్వ పచ్చడిని పక్కా కొలతలతో ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఇవే కొలతలండి, ఎప్పుడు చేసినా సరే పచ్చడి అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే అంతకంటే రుచిగా కూడా ఉంటుంది. సాధారణంగా టమాటో పచ్చడిని మనం కారం వేసి చేస్తూ ఉంటాం కదా. ఈ పచ్చడి అయితే మనం పండుమిర్చి వేసి చేస్తాము. పచ్చడి అయితే భలే రుచిగా ఉంటుందండి. అన్నంలోకి, టిఫిన్స్లో కూడా చాలా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. తప్పకుండా ట్రై చేయండి. పచ్చడి తయారీ కోసం ముందుగా పండుమిర్చి, టమాటాలు తీసుకొని ఉప్పు నీళ్ళలో వేసి బాగా 1-2 సార్లు బాగా కడగాలండి. కడిగి ఒక కాటన్ క్లాత్ తీసుకొని తడేమీ లేకుండా చక్కగా చూసుకొని తుడుచుకోవాలి. పండుమిర్చికి తొడాల దగ్గర తడి ఎక్కువగా ఉంటుందండి. చూసుకొని 1-2 సార్లు బాగా తుడిచేసుకొని ఫ్యాన్ గాలికి ఒక పావుగంట పాటు ఆరబెట్టుకోవాలండి. పండుమిర్చి మంచి కండగల కాయలు తీసుకోవాలండి. పండుమిర్చి సీజన్ స్టార్ట్ అయిపోయింది కదండి. ఈ స్టార్టింగ్ సీజన్లో అయితే కాయలు మంచి ఫ్రెష్గా కండగల కాయలు, అలాగే మంచి నీరున్న కాయలు ఎక్కువగా దొరుకుతాయి. ఈ టైంలోనే తెచ్చేసుకుని పచ్చని పట్టేసేయండి, చాలా బాగుంటుంది. ఇలా శుభ్రం చేసుకున్న వీటిని వేయింగ్ మిషన్లో వేసుకొని కొలుచుకోవాలండి. ఇలా కొలిచి తీసుకోవడం వల్ల పచ్చడి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా అర్థమవుతుందని ఇలా వెయిట్ మిషన్లో వేసి కొలిచి చూపిస్తున్నాను. ఇలా 1/2 కిలో వరకు పండుమిర్చిని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. 1/2 కిలో పండుమిర్చికి 1/2 కిలో టమాటాలు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. అలాగే ఒక 60 గ్రాముల వరకు చింతపండును తీసుకొని శుభ్రం చేసుకోవాలండి. గింజలు, ఈనెలు ఇవేం లేకుండా శుభ్రం చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఒక 60 గ్రాముల వరకు కల్లుప్పు పడుతుందండి. వీటిని ఇలా కొలుచుకొని పక్కన పెట్టేసుకొని పండుమిర్చికి తొడాలన్నీ తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే టమాటాలు కూడా ఇలా 4 భాగాలుగా కట్ చేసుకొని రెడీగా అన్ని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. 10 గ్రాముల వరకు మెంతులు ఉంటాయండి. ఒక 5 గ్రాముల వరకు జీలకర్ర వేసుకోవాలి. 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఇవి రెండు చక్కగా ఇలా వేయించుకొని చిన్న మిక్సీ జార్లో వేసుకొని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, అలాగే గింజలు, ఈనెలు ఇవేమీ లేకుండా శుభ్రం చేసి పెట్టుకున్న చింతపండు, మనం కొలిచి పెట్టుకున్న కల్లుప్పులోంచి సగం కల్లుప్పు వేసుకుని ఇవన్నీ కలుపుతూ వేయించుకోవాలండి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టుకోకుండా వేయించుకోవాలి. మూత పెట్టేస్తే ఆవిరి నీళ్ళు అనేది ఈ పచ్చడిలో పడి, ఈ టమాటోల్లో పడి పచ్చడి అనేది తొందరగా పాడైపోతుంది. అలా కాకుండా మూత పెట్టుకోకుండా ఇలా కలుపుతూ వేయించుకోవాలి. అడుగు పడుతుందండి, చూసుకొని అడుగు పట్టుకోకుండా కలుపుతూ వేయించుకోవాలి. టమాటాలు అనేవి ఇలా దగ్గరగా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించేసుకోవాలి. మన ఛానల్లో టమాటా పచ్చడి కారం వేసి పట్టింది ఉందండి. అలాగే ఉసిరికాయలు, పండుమిర్చి వేసిన పచ్చడి కూడా ఉంది. ఈ కాంబినేషన్లో పచ్చడిని ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. పచ్చడి అయితే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగానే వేయించి పెట్టుకున్న మెంతులు, జీలకర్ర ఉన్నాయి కదా, అవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని బాగా కడిగి బాగా తుడుచుకొని ఎండలో ఒక పావుగంట పాటు ఆరబెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పండుమిర్చి, మనం కొలిచి పెట్టుకున్న ఉప్పు, 2 వెల్లుల్లిపాయ పెద్ద పాయల్ని ఇలా ఒలుచుకొని వేసుకొని వీటిని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న జీలకర్ర, మెంతులు పౌడర్ ఉంది కదా, అవన్నీ వేసుకొని టమాటాలు కూడా పూర్తిగా ఇలా చల్లారిన తర్వాత వేసి ఒకసారి అంతా కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకొని మధ్య మధ్యలో మిక్సీని ఆపుకుంటూ మరీ మెత్తగా కాకుండా కొద్దిగా ఇలా కొద్ది బరకగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా ఉంటే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మనం పచ్చడిని పట్టేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనం వాడే వస్తువులు గరిటెలు కానివ్వండి, గిన్నెలు, మిక్సీ జార్స్ ఏవైనా సరే తడేమీ లేకుండా శుభ్రంగా కడిగి తుడుచుకుని ఎండలో ఒక పావుగంట పాటు ఆరబెట్టుకుంటే పచ్చడి అనేది ఎక్కువ రోజు నిల్వ ఉంటుందండి. ఇలా మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చడిని ఒక కడాయిలో వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు పసుపు కూడా వేసి అంతా ఇలా కలిపేసేసుకొని శుభ్రం చేసి పెట్టుకున్న ఒక గ్లాస్ జార్లో వేసుకొని, లేదంటే ఒక జాడీలో అన్న పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటే, బయట పెట్టుకుంటే 2 నెలల పైన నిల్వ ఉంటుందండి. లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలల పైన నిల్వ ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనం ఇప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా తీసుకొని పచ్చడిని తాలింపు ఫ్రెష్గా పెట్టుకుంటే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా పచ్చడిని తాలింపు అనేది పెట్టుకుందాం. స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఒక 4-5 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, పచ్చనిపప్పు, మినపప్పు ఇవన్నీ వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత 2 ఎండుమిర్చిలు తుంచుకొని వేసి 4-5 వెల్లుల్లిపాయలను తలకొట్టి వేసుకొని ఇష్టమైతే కొద్దిగా ఇంగువ, మెంతి పొడి, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత ఒక కప్పుడు పచ్చడిని కూడా వేసుకొని చక్కగా ఒకసారి అంతా కలిసేలా కలిపేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఇలా కలిపేసుకోవాలండి. పచ్చడిని ఇలా కలిపేటప్పుడు ఆయిల్ కొద్దిగా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. పచ్చడి ఇలా కలుపుతూ ఉంటే పచ్చడి ఆయిల్ మొత్తం పీల్చేసుకొని చక్కగా ఇలా రెడీ అవుతుందండి. ఈ పచ్చడిని వేడి వేడి రైస్లో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అలాగే టిఫిన్స్లో కూడా చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. పచ్చడంతా ఒకేసారి తాలింపు పెట్టేసుకోవాలన్నా ఒక 200 గ్రాముల నూనె అయితే కరెక్ట్గా సరిపోతుందండి. కప్ మెజర్మెంట్లో అయితే 1 కప్పు నూనె అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా తాలింపు పెట్టేసుకుంటే మన పండుమిర్చి, టమాటో పచ్చడి రెడీ అయిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ని ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పచ్చళ్ళు ఉండే ఇష్టం ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.